ఓరి నీ పాడేగట్ట అంత దూకుడు ఎందుకురా? ఇందాక స్పీడ్ బ్రేకర్ పెంచి నెమ్మదిగా పోవచ్చు కదరా, అంత స్పీడ్ ఎందుకురా? భలేవారండి. ఇందాక స్పీడ్ బ్రేకర్ నుంచి కాదు నేను వెళ్ళింది, దారి కడ్డంగా ఎవడో తాగిపడి ఉంటే ఆడ నుంచి నోరు కాస్త ముయ్యండి. అడ్డమైన ఈగలు దోమలు దూరగలవు. పదండి, ఇంత పట్ట రండి. నమస్తే సార్. ఏడ్చాలే వాడు అలా సెల్యూట్ చేస్తుంటే అసలు పట్టించుకోరేంటే. వాడికి తిరిగి సెల్యూట్ చేస్తే వెళ్ళేటప్పుడు టిప్పడు తడిపించి మొహ నీకే తెలుసు రా. మీరు ఈ జన్మలో మారరు. సారీ సార్, దిస్ టేబుల్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ ఫ్యామిలీ. ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా? మేము ఎవరు అనుకున్నావు? షీ ఇస్ మై వైఫ్, ఓన్లీ వైఫ్. పేరు మాధురి దీక్షిత్. ఓ రియల్లీ సారీ సార్, నేను ఇంకో రకంగా ఫీల్ అయ్యాను. ఏం చెప్పమంటారు సార్? ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పరా? భలేవారు సార్, వినడానికి ఏం చెప్పమంటారు అని. ఆ ఏడు ముందే ఆడవచ్చు కదా, వేడి వేడిగా ఏమున్నాయి? ఇది కాకా హోటల్ కాదు సార్, స్టార్ హోటల్. ఇదిగోండి మెనూ కార్డ్. కాకా హోటల్ కాదా, స్టార్ హోటల్ అన్నమాట. సర్లే, 2 ప్లేట్ ఇడ్లీ తీసురా. ఇది చెప్పడానికి ఇంతసేపు కార్డు చూడాలా? ఆ చూపేంటి? వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. బోడి 2 ఇడ్లీ తినడం కోసం వచ్చిందా? అయ్యి బాబోయ్, ఈ లక్ష్మీపతి గారు దీన్ని వేసుకుని ఈ టైంలో ఇలా ఎంటర్ అయ్యాడేంటి? Where is the restaurant? ఎదురు హాయ్ సార్. Okay. Come on, baby. ఇటే వస్తున్నారుగా. ఈ పిల్ల నన్ను చూసిందంటే దీని చేతిలో నా బతుకు వైకుంఠ పాళి అని ఆయన. ఏంటి కార్డు అడ్డం పెట్టుకుని కొడుకుతున్నా? అబ్బాయి గొడగటం కాదే, ఏం ఆర్డర్ ఇద్దామని ఆలోచిస్తున్నా. ఇచ్చావులే బోడి 2 ఇడ్లీ. అమ్మారావుగా పెళ్ళాన్ని అంటే వేసుకుని రెస్టారెంట్కి వచ్చావా? భలే దొరికేవరా నా చేతికి వాడ. ఇదో బేబీ, మన నీతోటి 25 కొత్తావా 50 కొత్తావా సీప్ గా బేరాడాడు శాల్తీ. ఏరే సెటప్ తో సీట్లే కూర్చున్నాడు. ఇల్లు పట్టుబడి చెప్తాను. పడతా. అయ్యి బాబోయ్, ఈ శాల్తీ ఇటు వస్తుందండి. ఏం సిస్టర్, బిజినెస్ పని మీరు వచ్చావా? ఎవరితో నువ్వు? ఎవరా? ఎవరు వేడడుగు చెప్తాడు. వీడా? ఎవరితండి ఇది? మిమ్మల్ని వీడు అంటావేంటి కస్టమరు? నేను దీనిలాగా 500 పేస్ని కాను, కాస్ట్లీ పేస్ని చెప్పు. 500 పేస్ అంటే తిక్క తిక్కగా ఉందా? ఏంట్రోయ్ ఫ్రీ కేసా? చిచి, నువ్వు బాగుపడవు. అయినా నువ్వు అడిగే 500కి ఇలాంటి బోర్డు ఫేస్ కాక అలాంటి ఏ క్లాస్ ఫిగర్ వస్తుందా? వస్తా సిస్టర్, వీటితో కొంచెం జాగ్రత్త. వేడి వేడి ఇడ్లీ రెడీ సార్. ఈయనకి నువ్విచ్చే వేడి సరిపోదు, ఇంటికి తీసుకెళ్ళి నేను ఇస్తానుగా వేడి వేడిగా. రండి రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్. నువ్వెవరమ్మా? క్లాస్ కొత్తగా వచ్చావా? బయాలజీ స్టూడెంట్ సార్. బయాలజీయా? ఇందులో ఏం జోకుంది అంత నవ్వుతున్నారు? హిస్టరీనే మీకు తెలియదు, బయాలజీ గురించి మీకేం తెలుసు? మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నేను భారతీయ విద్యా వ్యవస్థలోనే మార్పు తీసుకొచ్చే ఒక సరికొత్త ప్రయోగం చేయబోతున్నాను. కంపతీసి పాఠం చెప్తారేంటి? చెప్పను, చెప్పిస్తా. స్టూడెంటే లెక్చరర్ అయితే అన్న కాన్సెప్ట్. ఊరుకోండి సార్, స్టూడెంటే లెక్చరర్ ఎలా అవుతాడు? ఎందుకు అవడయ్యా, ఎందుకు అవడు? లెక్చరరు తనకు తెలిసిన విషయాలు స్టూడెంట్స్ కి ఎలా చెప్తున్నాడు, అలాగే స్టూడెంట్స్ తమకు తెలిసిన విషయాలు లెక్చరర్ చెప్తారన్నమాట. పాఠం చెప్పకుండా ఎంత వెరైటీగా తప్పించుకుంటున్నారు సార్. శివాశ్యామ్, లెక్చర్ నిలబడండి. మీరు నా ప్లేస్కి వెళ్ళి నేను క్లాస్ అంతా డిగ్నిఫైడ్ గా డీల్ చేస్తాను, మీరు అలాగే డీల్ చేయండి. మరి మీరేం చేస్తారు సార్? నేనా? మీలో ఒకనే వింటాను రా. ఎందుకు అమ్మాయిలకు సైట్ కొట్టేందుకు? కాదురా, నీలా సైడ్ కొట్టడానికి వచ్చిన. అలాగే. హలో హలో, నేను రా లక్ష్మీపతి. అరే, క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయదని నీకు లక్షలు చెప్పాను. పని పెట్టాయి ఇడియట్. ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వస్తున్నారు అని చెబుదాం అనుకుంటే ఫోన్ కట్ చేయడు.
ఏంటి మీరు క్లాస్ తీసుకుంటున్నారు? అది మేడం స్టూడెంటే లెక్చరర్ అయితే అనే కాన్సెప్ట్ మేడం. చాలా ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేస్తున్నారు. మేడం మా మేఘాని మరీ ఎక్కువగా టీస్ చేస్తున్నారట. లేదే. ఇప్పుడే మీ రికార్డ్స్ తెప్పించి చూశాను. స్టడీస్ లో మెరిట్ అయినందువల్ల మిమ్మల్ని ఇంతవరకు ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. అన్నట్టు ఇక్కడ మీ లోకల్ గార్డియన్ ఎవరు? అది ఈ బబుల్ గమ్ గాడి, ఓ సారీ, ఈ బాలుగాడి మదర్ మేడం. మిస్సెస్ జానకి శ్రీరామ్. ఆవిడ్ని ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పండి. అది కష్టమే మేడం. ఏ? అది మా అమ్మకు అది హెల్త్ బాగాలేదు మేడం. ఓ అలాగా, ఐఎమ్ సారీ. అయితే నేను వచ్చి కలుస్తాను. ఏ హాస్పిటల్లో ఉన్నారు? వద్దు మేడం, మీకెందుకు అంత శ్రమ? మేము వెళ్ళి స్ట్రెచర్ మీద తీసుకొస్తాం. రండి రోజు స్ట్రెచర్ తీసుకొద్దాం. అక్కర్లేదు మేడం. ఆమె కోలుకున్న తర్వాత తీసుకురండి చాలా. థ్యాంక్ యూ మేడం. ఇందుకీ ఏబీ రావు గారు ఎక్కడా? అడుగో మీరు ఒకసారి నా చేంబర్కి రండి, మీతో మాట్లాడాలి. ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వస్తున్నారా అని ఫోన్ చేస్తే ఫోన్ కొట్టి మరి ఫోన్ కట్ చేసావు. ఇప్పుడు వెళ్ళు, లోతుగా పెడుతుంది. ఓరి నీ దుంప తెగ, నాకే హెసరు పెడతావురా? చక్కలక్క బేబీ. ఒరే ఆగా, సుల్తాన్ బజార్ లో స్టీల్ సామాన్ అమ్ముకునే వాళ్ళ గెటప్ ఏంట్రా? నీకు అనవసరం ఆ విషయాలు. నేను రేయ్, క్లాస్ రూమ్ కి వెళ్తున్నాను. నేను చెప్పింది గుర్తుంది. గుర్తు లేదు, ఉన్నా ఇవాళ కుదరదు. అవతల అర్జెంట్ మీటింగ్ ఉన్నది, ఫోన్ వచ్చింది. ఇలా రేయ్ ఆగా, ఏంటి నా ఫోన్ లో నీకు ఫోన్ రావడం ఏంటే? ఏడ్చినట్టే ఉంది. హలో, షకలక బేబీ. చక్కలక్క బేబీయా? అరే ఎవరో అమ్మాయి రా. హలో, అవరి బేబీ. అరగంట నీ ముందుంటా ముద్దా. అడ్డమైన పక్కన్నారు, ఇప్పుడు కుదరట్లేదు. డైరెక్ట్ గా పెడతా వచ్చి తీసుకోరా. నాకు అక్కర్లేదు, నువ్వు ఉంచుకోరా. సరే, నీ ఇష్టం. నువ్వెక్కడికి? నేను వస్తాను రా. అమ్మాయి ఎవర్రా? చక్కలక బేబీ అని సూపర్ ఫిగర్. ఈ మధ్య సిటీలో దిగింది. నువ్వు దగ్గర టైం అవుతుంది. బాబు నన్ను కూడా తీసుకెళ్ళరా. ఏంటి దాని లెవెల్ నువ్వు సరిపోవు. వాడు బిల్లు అవుద్ది. అరే పిల్ల నచ్చితే బిల్ దే ఉందిరా. వెళ్ళై. సరే, నీ ఇష్టం మరి అయితే. సూపర్. ఇది కాదే లోపల పద. ఏమిటి లక్ష్మీపతి మావయ్య, ఈ మధ్య బొత్తిగా రావడమే మానేశావు. ఆత్యాగ్రవాల్ వాయిస్ చుట్టూ తిరగడానికి. రే ఏమో అనుకున్నాను, నీకు ఈ ఏరియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందిరా. ఈ ఏరియా కింగ్ మనం. ఇంకా బొంగేం కాదు, బేబీ ఎక్కడుందో చూపించా. మరి అది కక్కుతు పనికిరాదు. లోపల పద. అదా రాయే. అదిగో బేబీ. రే పాప సూపర్ గా ఉందిరా. రేటు మాట్లాడేనా? మాట్లాడు. హాయ్ బేబీ. హాయ్. ఇవాళ నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. అడుగు. రేట్ ఎంత చెప్పమంట? అంతేనా? నేను సెట్ చేస్తాను. ఎంత కావాలందిరా? 5,000 5,000? 5 రూపాయలు మల్లెపూలు ఇంటికి తీసుకెళ్తే మా ఆవిడ మహారాజులా చూసుకుంటుందిరా. మరి ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఎక్కడికి వెళ్ళొచ్చు. నచ్చమానేసి 5,000 కదరా, ఒప్పేసుకో. నోరు మీరా. 5,000 కాదు కానీ ఇంకొంచెం తగ్గించి ఏర్పాటు ఏమైనా చేస్తామో కనుక్కునిరా. వెళ్ళు. ఏంటంటున్నాడు? 5,000 కొంచెం ఎక్కువని ఫీల్ అవుతున్నాడు. కొత్త కస్టమర్ కదా పాపం. నా క్లాస్మేట్, కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చుగా. అలా అన్నా బాగుంది. ఏరా ఏమైనా తగ్గించిందా? ఆఖరి మాట 4,000 4,000? ఎంతవా? నీకు బెల్లి కొట్టడం తప్ప బేరాలు ఆటం రాదు. నేను డీల్ చేస్తాను చూడు. బేబీ నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటి 5,000 4,000 అడుగుతున్నావంట? మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. పిల్లవు పెట్టబెట్టలాడుతున్నావు కాబట్టి, మా వాడు చెప్పాడు కాబట్టి, నా బోని మంచిది కాబట్టి 500 రూపాయలు ఇస్తా. 500? యా, నెట్ క్యాష్. కరీం బాషా, జై మేం సాబ్. వాడేవాడు నీకు మసాజ్ చేయాలి కదా. ఏంటి 500లో మసాలా కూడా ఉంటుందా? చూసావు ఏదో నా డీలింగ్ ఎలా ఉందో. మసాజ్ చేసుకుని వచ్చేస్తాను. ఏంటి మనిషి కండలు గిండలు బాగా పెంచావు, ఏమంటావునా? అందరు చలియే సాబ్. వెళ్దాం పదరా. అయ్యో చూడు, నువ్విచ్చే ముష్టి 500కి శకలక బేబీయే కాదు, బెక్క బెక్క బేబీ కూడా రాదు. తీసుకెళ్ళ. అలాగే.
వాళ్ళేనా నీ ఫ్రెండ్స్? మరి గర్ల్ ఫ్రెండ్ వద్దా? గర్ల్ ఫ్రెండా? ఎవరు? నేనే. నువ్వా? మరి చారుతాడు. చెప్తాగా. హాయ్ బబుల్ గర్ల్. ఇంత వద్దుతానంటే ఎంత క్యూట్ గా ఉన్నాడే. ఒకసారి అద్దులో చూసుకోమా. గర్ల్ ఫ్రెండ్ కావాలా బబుల్ గమ్? క్యాంపస్ లోకి వెళ్ళు, దొరుకుతారు. గురు కొత్త ఫిగర్ స్ట్రక్చర్ అదిరిపోతుంది గురు. అన్నాడక చూడు కలహంస. నాటుకోడిలా ఉందిరా, మన లెవెల్ కాదు, మీరు ట్రై చేసుకోండి. ఓకే గురు. ఏంట్రా ఏమైంది? ఫిగర్ కాదురా, మన బబుల్ గమ్ గాడు. ఈ డ్రెస్ లో ఎంత ముద్దొస్తున్నావురా. ఇలాగే కంటిన్యూ అయిపోయినా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ అబ్బాయి ఎలాగోలా లాపడ్రా. అసలే అవమాన భారత్ అల్లాడిపోతున్నాను. అవమానమా? ఎవర్రా చేసింది? ఇంకెవరి ఆ మేఘమాల అడ్డుకో. ఏంట్రా అది రోజు రోజుకి సూర్పణకలా రెచ్చిపోతుంది. ముక్కు చెవులు కోసేస్తే సర్రా. ముక్కు చెవులు కోసేస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారా? జన్మలో మన జోలికి రాకుండా ప్రతీకారం తెచ్చుకోవాలి. అవునరా, నిన్నింత తీవ్రంగా అవమానించిన ఆ మేఘమాల మీద విత్ ఇన్ 24 seconds లో ప్రతీకారం తీర్చుకుందాం. అవును, తీసుకుందాం. డియర్ లేడీస్ అండ్ జెంటిల్ లేడీస్ అండ్ క్యూట్ స్మార్ట్ లేడీస్, మీ దయ వల్ల ఈ కాలేజీలో నా పాపులారిటీ బాగా పెరిగింది. ఈ ఘనత మీ అందరిది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక లేడీ ఉంటుందంట. నా ఈ విజయం వెనుక ఇంతమంది యంగ్ లేడీస్ ఉండడం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఎనీవే, ఇక నుంచి పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి ఫ్రెండ్స్ అయిపోతే బాగుంటుందని నా అభిప్రాయం. ఏంటి రూట్ మార్చా? లేదు, మేమే మీ రూట్కి వచ్చాం. ఎలా నమ్మడం? మన రాష్ట్రాన్ని నమ్మి బిల్ గేట్స్ కోట్ల అప్పిస్తున్నాడు. ఆ రాష్ట్రంలో ఉన్న మనం ఒకరినొకరు నమ్మకపోతే ఎలా? పెద్ద పెద్ద దేశాలు కూడా కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసుకుని శాంతి ఒప్పందం కుదిరాక బోర్డర్ అటు ఇటు నిలబడి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. Correct. ఆ వంకతో నాన్ స్టాప్ గా మన చేతులు పట్టుకుని పిసుకటానికి. అలాగే యుద్ధం ముగిశాక యుద్ధ ఖైదీలను ఎక్స్చేంజ్ చేసుకున్నట్టుగా మనం ఎవరి డ్రెస్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుందామా? ప్లీజ్. అమ్మయ్య, బెస్ట్ వస్తున్నారా? థ్యాంక్ యూ మేడం. అబ్బా ఇచ్చాను. అరే ఇవ్వండి రా. తప్పు డీసెన్సీ రా, మనం డీసెన్సీ. డీసెంట్ గా ఇవ్వాలా? గుడ్ బై, కీప్ ఇట్ అప్. పదండ్రా. అరేయ్! ఏంట్రా? బొట్టురా, బొట్టు సుందరిది, దిష్టి బొమ్మలా దిద్దాలి. అరేయ్, విజయ్ బొట్! అరే అసలు విషయం మర్చిపోయాను రా. ఏంటా? టీనేజ్ పవర్. ఆ, మేడం, నా కేసరి డ్రెస్ ఎవరిదండి? నాదే. ఓహో, అయితే రాస్కల్స్, యూజ్లెస్ ఫెలోస్, వాళ్ళందరినీ ముందు సస్పెండ్ చేయండి ఆంటీ. ప్రిన్సిపల్ నేనా నువ్వా? అది కాదు ఆంటీ, వాళ్ళందరూ ఏం చేశారు? మీగా నేను చెప్పేది కాస్త విను. ఇలాంటి ఇన్సిడెంట్స్ హార్డ్ కోటింగ్ ఉన్న స్వీట్ పిల్స్ లాంటివి. ఇప్పుడు బాధేసిన లైఫ్ లాంగ్ నీ గుర్తుండే స్వీట్ మెమరీస్ ఇవేనమ్మా. నాకు ఇంకేం చెప్పదు ఆంటీ, నేను అక్కడ చదవలేనంతే. ముందు అమ్మకి ఫోన్ చేసి చెప్పండి. అమ్మో, యుఎస్ఏ ఐఎస్డి చాలా అవుతుంది. అయ్యో పిసినారి, డబ్బులు నేను ఇస్తాను, చేయండి. హలో, శుభా, నేను శ్రీహలత. హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి విశేషాలు? మేఘా మా కాలేజ్ లో చదవదట. ఎందుకు? స్టూడెంట్స్ ఏదో ఎగతాళి చేశారని. ఎగతాళి కాదు, దారుణంగా ర్యాగింగ్ చేశారు. చెప్పు చెప్పు. ఎగతాళి కాదట, దారుణంగా ర్యాగింగ్ చేశారట.
ఇలాంటి రౌడీ కాలేజ్ లో నేను చదవనని చెప్పు. ఇలాంటి రౌడీ కాలేజీలో చదవనంటుంది. అలాగే ఒకసారి దానికి ఫోన్ ఇవ్వు. మీ మమ్మీ నీతో మాట్లాడాలట. హాయ్ మామ్. ఏమ్మా మళ్ళీ అక్కడ చదవనంటున్నావట? అవును మమ్మీ. అయితే వెంటనే లగేజ్ సర్దుకుని ఇక్కడికి వచ్చేసాయి. అలాగే నీ బయోడేటా కాపీ ఒకటి తీసుకురా. బయోడేటానా? ఎందుకు? 3 సంవత్సరాల్లో 36 కాలేజీలు మారినందుకు యూజీసీ వాళ్ళు నీకు అవార్డు ఇస్తారట. దానికి పంపాలి కదా మమ్మీ. స్టూపిడ్. హలో, ఇంకే మమ్మీ? తన కోపం వచ్చి ఫోన్ కట్ చేసింది. పద కాఫీ తాగుదాం.